హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బస్సు ప్రమాదంలో లక్ష్మి తలకు బలమైన గాయం అవ్వడంతో 3 నెలలుగా లక్ష్మి కోమాలోనే ఉంటుంది. తన భార్యను కాపాడినందుకు కృతజ్ఞతగా తన భర్త లక్ష్మికి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాడు. ఆయుర్వేద వైద్యుడితో లక్ష్మికి ఆ భార్య భర్తలిద్దరూ కూడా ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు. ఇక అలా 3 నెలల నుండి పసర వైద్యం చేస్తున్నా కూడా లక్ష్మిలో ఎటువంటి చలనం లేకపోవడంతో ఇక ఈ అమ్మాయి బతకడం కష్టమే అని చెప్పి ఆ వైద్యుడు భార్య భర్తలు ఇద్దరికీ చెప్పడంతో ఇకపై ఆ దేవుడే ఈవిడ్ని కాపాడాలి స్వామి, నా భార్యకు మళ్ళీ జీవితాన్ని ప్రసాదించిన ఈ దేవతకు ఏమీ కాకూడదు, తను ఎలాగైనా సరే బతకాలి అని చెప్పి ఇక భార్య భర్తలు ఇద్దరూ కూడా దేవుణ్ణి వేడుకుంటారు. ఇక ఆ రోజు రాత్రికి నెమ్మదిగా లక్ష్మికి స్పృహ వస్తూ ఉంటుంది. లక్ష్మి స్పృహలోకి వచ్చిన తర్వాత చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ నేను ఎక్కడున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. మీకు బస్సులో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు మీ తలకు బలమైన గాయం కావడంతో 3 నెలలుగా మీరు కోమలోనే ఉన్నారు అని చెప్పి ఆ భార్య భర్తలు ఇద్దరూ కూడా లక్ష్మికి జరిగిందంతా కూడా వివరిస్తారు. ఇంతకీ మీ పేరేంటండి, మీది ఏ ఊరు అని చెప్పి ఆ భార్య భర్తలు ఇద్దరూ కూడా లక్ష్మిని అడుగుతూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి తన పేరు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. జరిగిన ప్రమాదంలో లక్ష్మి గతం మర్చిపోవడంతో ఇక అలా తన పేరు కూడా గుర్తు రాకపోవడంతో నాకు ఏమీ గుర్తు రావడం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక భార్య భర్తలు ఇద్దరూ కూడా వైద్యుడిని మళ్ళీ ఇంటికి పిలిపిస్తారు. తను స్పృహలోకి వచ్చిందండి, ఒకసారి తనని చెక్ చేసి ఎలా ఉందో చెప్పండి అంటూ ఆ భార్య భర్తలు ఇద్దరూ కూడా ఆ వైద్యుడిని అడగడంతో లక్ష్మిని పరీక్షించిన తర్వాత ఈ అమ్మాయి అదృష్టం బాగుంది కాబట్టి 3 నెలల పాటు కోమాలో ఉన్నా కూడా ఇప్పుడు ప్రాణాలతో బయటపడి ఇలా మళ్ళీ మామూలు మనిషి అయిందని చెప్పి ఒకందుకు అదృష్టం. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ అమ్మాయి జరిగిందంతా కూడా మర్చిపోయింది. ఈ అమ్మాయికి ఇప్పటి వరకు జరిగింది ఏది కూడా గుర్తులేదు అని చెప్పి ఆ వైద్యుడు భార్య భర్తలు ఇద్దరికి చెప్పడంతో వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఈ అమ్మాయికి గతం ఎప్పుడు గుర్తుకు వస్తుందో చెప్పలేమని చెప్పి ఆ వైద్యుడు అంటూ ఉంటే టౌన్లో ఉన్న పెద్ద ఆసుపత్రికి ఏమైనా తీసుకువెళ్తే ఉపయోగం ఉంటుందా అని చెప్పి వాళ్ళు ఆ వైద్యుడిని అడుగుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు, తన తలకు అయిన గాయం వల్ల ఇలా జరిగింది, ఆపై ఆ భగవంతుడు ఈ అమ్మాయి రాతను ఎలా రాశాడో ఏంటో అని చెప్పి ఇక వైద్యుడు కొద్ది రోజుల పాటు ఈ అమ్మాయి చేత ఈ మందులు వాడించండి అంటూ ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు ఈ అమ్మాయి 3 నెలల గర్భవతి, ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఈ మందులు వాడించండి అంటూ మందుల్ని వాళ్ళకిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. భార్య భర్తలు ఇద్దరు కూడా లక్ష్మిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇక గతం మర్చిపోయిన లక్ష్మికి ఏమీ గుర్తు లేకపోవడంతో వాళ్ళు లక్ష్మి పేరు సీతగా మారుస్తారు. ఇక అలా సీతగా లక్ష్మి కొత్త జీవితం ప్రారంభిస్తూ ఉంటుంది. మరోవైపు మిత్ర మాత్రం ఇంకా లక్ష్మిని అసహించుకుంటూనే ఉంటాడు. అరవింద జయదేవ్ ఇద్దరు కూడా లక్ష్మి ఫోటోని హాల్లో పెట్టిస్తారు. ఇక లక్ష్మి ఫోటోకి దండ కూడా వేస్తారు. ఉదయాన్నే హాల్లోకి వచ్చిన మిత్రకు లక్ష్మి ఫోటో కనిపించడంతో ఇక ఆవేశంగా గోడకు తగిలించున్న లక్ష్మి ఫోటోని తీసి బయటకి విసిరి కొడతాడు. ఇప్పుడు వదిన ఫోటో అక్కడ ఉండడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటన్నయ్య అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. రే వివేక్, నీకు తెలీదు, నువ్వు ఊరుకో, ఇటువంటి పాపం చేసిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఉండకూడదు, అందుకే కదా నేను తన జ్ఞాపకాలన్నిటినీ కూడా కాల్ చేశాను, తను చనిపోయినా కూడా తన మీద నాకు కోపం అలాగే ఉండిపోయింది, ఈ జన్మలో తనని క్షమించడం అంటూ జరగదు అని చెప్పి మిత్ర ఎంతో ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు.
ఇక లక్ష్మిని అలా మిత్ర అపార్థం చేసుకుని నిందిస్తూ ఉంటే అరవింద తట్టుకోలేకపోతూ ఉంటుంది. మిత్ర, చనిపోయిన వాళ్ళ గురించి అలా మాట్లాడొద్దు నాన్న అని చెప్పి అరవింద మిత్రకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే ఇకప్పుడు మిత్ర, మామ్ తను ద్రోహం చేసింది మామ్, నమ్మక ద్రోహం చేసింది, కోట్ల డబ్బు కాజేసి మనకే వెన్నుపోటు పొడిచింది, అందుకే తగిన శాస్త్రం జరిగిందని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అరవింద తట్టుకోలేక, నాన్న మిత్ర, ఇన్ని రోజులుగా మేము నీ దగ్గర ఒక నిజాన్ని దాచాము. అదేంటంటే లక్ష్మి మనల్ని మోసం చేసి వెళ్ళలేదురా, త్యాగం చేసి వెళ్ళింది. నేను జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం అని చెప్పి లక్ష్మి నిన్ను, కుటుంబాన్ని త్యాగం చేసి తను దూరంగా వెళ్ళిపోయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిందని చెప్పి అరవింద లక్ష్మి చేసిన త్యాగం గురించి మిత్రకు చెబుతూ ఉంటుంది. ఏంటి మామ్ నువ్వు అనేది, నువ్వు కావాలని లక్ష్మి గురించి అబద్ధం చెబుతున్నావు కదా అని చెప్పి, లక్ష్మి నిజంగానే మోసగత్త కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, లేదు నాన్న, లక్ష్మి త్యాగం చేసింది అనేదే నిజం అని చెప్పి, ఇన్ని రోజులుగా నువ్వు బాధపడతావని మీ డాడీ ఈ విషయం నన్ను చెప్పనివ్వకుండా చేశారు. కానీ ఇప్పుడు ఈ లోకంలో లేని లక్ష్మి గురించి నువ్వన్ని మాటలు అంటూ ఉంటే నేను తట్టుకోలేక ఈ నిజాన్ని ఇప్పుడు నీతో చెబుతున్నానురా అంటూ అరవింద కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో జరిగిందంతా తలుచుకొని మిత్ర కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. బయట విసిరి పారేసిన లక్ష్మి ఫోటోని తీసుకుని వచ్చి ఇక అలా ఫోటోని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటాడు. నన్ను క్షమించి లక్ష్మి, నేను నిజంగా పాపం చేశాను, జరిగిందేంటో తెలుసుకోకుండా నిన్ను ఎన్నో మాటలు అన్నాను, నాలాంటి వాడు బతకూడదు, నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి మిత్ర అలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఇలా అయిపోతావనే నాన్న ఇప్పటి వరకు నీతో ఈ విషయం చెప్పలేదు, దయచేసి ఇంకెప్పుడు కూడా చనిపోతాను అనే పదం నీ నోటి వెంట నుండి రాకూడదు, నీకు ఏదన్నా జరిగితే మేము ఏమైపోవాలరా, మేము బతికేది నీకోసమే అని చెప్పి అరవింద, జయదేవ్ ఇద్దరు కూడా మిత్రని ఓదారుస్తూ ఉంటారు. ఇక ఆ రోజు నుండి మిత్ర లక్ష్మిని తలుచుకొని బాధగా ఇంకెక్కువగా తాగుతూ ఉంటాడు. మనిషి ఏమో మిత్రని సొంతం చేసుకోలేక నరకం అనుభవిస్తూ ఈ లక్ష్మి ఒకటి పోయిన తర్వాత కూడా ఇంకా మా మధ్య దూరాన్ని పెంచుతూనే ఉంది అని చెప్పి ఇక అలా లక్ష్మిని తిట్టుకుంటూ ఉంటుంది. లక్ష్మి ప్రెగ్నెంట్ కావడంతో తనని హాస్పిటల్లో చూపిద్దామని చెప్పి పక్కనున్న టౌన్లో ఉన్న హాస్పిటల్కి భార్యాభర్తలు ఇద్దరూ కూడా లక్ష్మిని తీసుకొని వెళ్తారు. ఇక అప్పుడు అనుకోకుండా మిత్ర అదే రూట్లో కారులో స్పీడ్గా వస్తూ వాళ్ళను గుద్దబోయి సడన్గా బ్రేక్ వేస్తాడు. ఇక భార్యాభర్తలు మిత్రతో గొడవ పడుతూ ఉంటారు. మిత్ర, సారీ అండి చూసుకోలేదు అని చెప్పి కార్ దిగి చూసేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది. లక్ష్మి అంటూ మిత్ర వెళ్ళి లక్ష్మి చెయ్యి పట్టుకుంటాడు. ఇక దాంతో లక్ష్మి మిత్ర వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరండి మీరు అని చెప్పి అంటూ ఉంటుంది. మీకు ఈవిడ తెలుసా అండి అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరూ కూడా మిత్రతో అంటూ ఉంటారు. తను నా భార్య అని చెప్పి మిత్ర అంటాడు. ఇన్ని రోజులుగా తను చనిపోయిందని మేమంతా అనుకుంటున్నామని చెప్పి మిత్ర అనడంతో ఇక భార్యాభర్తలు జరిగిందంతా కూడా మిత్రకు వివరిస్తారు. ఇక లక్ష్మి మాత్రం అలా అమాయకంగా మిత్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత మిత్ర గతం మర్చిపోయిన లక్ష్మిని ఇంటికి తీసుకువెళ్ళి దగ్గరుండి ఇక సేవలు చేస్తూ తనకు గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.